ఈ వీడియోలో మనము కంపల్సరీ బిట్ వచ్చేటువంటి టాపిక్ అయినటువంటి ఆర్టికల్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, మీ అందరికీ తెలుసు. సో ఈ టాపిక్ మీద బిట్ లేకుండా టెట్ ఎగ్జామ్ పేపర్ ఉండదు. అయితే ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది యాన్ గురించి, ఏ గురించి, దీని తర్వాత నెక్స్ట్ది ద గురించి. సో ఈ మూడు కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. వీటికి 1,00,000 రూల్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఈ లాజిక్ నేర్చుకుంటే మీకు బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో అది ఎలా ఏంటిది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఒకసారి గమనించండి. లాజిక్స్తో పాటు నేను మీతోటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయిస్తాను. ఫస్ట్ యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ఏ ఎక్కడ ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే లాజిక్స్ గమనించండి. ఓవెల్ సౌండ్స్ ముందు, ఓవెల్ సౌండ్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ సౌండ్స్ కనుక ఉంటే అక్కడ మనం యాన్ ఉపయోగించాలి. అది కూడా ఇక్కడ నేను రాశాను చూడండి, తెలుగులో ఆ సౌండ్ రావాలి, లేదా ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ, ఈ సౌండ్స్ రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, ఇక్కడ అంబ్రెల్లా ఉన్నది, ఇక్కడనే నేను యూనిట్ అని కూడా రాస్తా. ఇప్పుడు గమనించండి, ఈ రెండిట్లలో తెలుగు సౌండ్ మనం ఇంపార్టెంట్, తెలుగులో ఉన్న సౌండ్. అంబ్రెల్లాని ఎలా రాస్తాము, ఇలా రాస్తాం ఫస్ట్ది. యూనిట్లో ఇలా రాస్తాం, గుర్తుపెట్టుకోండి. సో అంబ్రెల్లా అనేటువంటిది గమనించండి, ఇక్కడ ఆల్రెడీ మనం తెలుగులో మెన్షన్ చేశాం కదా, ఏది, ఇవి. సో ఇందులో ఉన్న సౌండ్ అది, ఆ సౌండ్. సో అలా ఉండాలి, అప్పుడు మాత్రమే యాన్ వస్తుంది. ఇప్పుడు అలా యూ ఉంది కదా, ఓవెల్స్లో యూ ఉంది కదా అని మనం యాన్ పెట్టడానికి అవకాశం లేదు. సో దాన్ని తెలుగులో రాసి చూసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం యాన్ ఉపయోగించాలి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈ లాజిక్లో. రైట్, దాని తర్వాత ఇక కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఈ సౌండ్స్ కాకుండా మిగిలిన సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ముందు ఏ ఉపయోగిస్తాం, మనం ప్రాక్టీస్ బిట్స్లో అది ఆల్రెడీ చూస్తాం. తర్వాత సైలెంట్ హెచ్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆనెస్ట్, ఇక్కడ హెచ్ సైలెంట్, సో తర్వాత ఉన్నటువంటిది ఏంటిది, ఓ, అంటే అది ఓవెల్ సౌండ్. సో యాన్ ఉపయోగిస్తాం ఆ విధంగా. ఈ పదాలతోటి కనుక యాక్రోనిమ్స్ ఉంటే, అంటే వీటితోటి కనుక ఏదైనా వర్డ్ స్టార్ట్ అయ్యి అది యాక్రోనిమ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్రోనిమ్ అంటే ఈ విధంగా MLA, ఆ విధంగా ఉండాలి. సో ఇక్కడ దీన్ని పలకడం చూడండి, ఏం అని పలుకుతున్నాం, అంటే ఫస్ట్ లెటర్ ఏంటిది, ఏ అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, సో అక్కడ కూడా యాన్ ఉపయోగించాలి అటువంటి దగ్గర. సో మీరు గమనించండి, ఈ పదాలన్నీ పలకండి అలానే సౌండ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఫ్, ఏచ్ అంటే ఏ, ఏల్, ఏం అలానే పలకాలి అవి. ఏన్, ఆర్, ఆ సౌండ్. ఏస్, ఏ సౌండ్. ఎక్స్, ఏ సౌండ్. సో ఆ విధంగా ఇవేవైతే ఉన్నాయో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటితోటి ఈ విధంగా కనుక వచ్చినట్లయితే అక్కడ కూడా మనము ఏం ఉపయోగించాలి, యాన్ అనే దాన్నే ఉపయోగించాలి. రైట్, సో ఆ విధంగా ఈ రూల్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి రూల్స్ చెప్తాను, గమనించండి. ఓవెల్ సౌండ్స్ ముందు మనం యాన్ ఉపయోగిస్తాం, ఇది క్లారిటీ ఉంది. మనం ఆర్టికల్ అనే టాపిక్ డిస్కషన్ చేసుకుంటున్నాం. సో ఈ ఓవెల్ సౌండ్స్ కూడా ఈ విధంగా పలకాలి తెలుగులో, ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ, ఆ విధంగా. రైట్, అదేవిధంగా సైలెంట్ హెచ్ ఉన్న దగ్గర కూడా మనము యాన్ ఉపయోగించాలి. వీటితోటి స్టార్ట్ అయ్యేటువంటి పదాలు అయి ఉండి వాటిని సపరేట్గా కనుక మనం పలుకుతున్నప్పుడు అవి ఈ సౌండ్స్ను కనుక ఇస్తే అక్కడ కూడా మనం యాన్ ఉపయోగించాలి. సో ఇంకొక పెద్ద లాజిక్ ఏంటిదంటే, ఆర్టికల్ బిట్ చేస్తున్నామంటే ఆ పదాన్ని మనం తెలుగులో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఇక్కడ అంబ్రిల్లా ఉన్నది, అంబ్రిల్లా, ఓకే, ఇలా. సో ఫస్ట్ లెటర్ మనకి ఇందులో మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు టై,
ఓకే, ఈ విధంగా టై అంటే ఇది ఇందులో మ్యాచ్ అవుతుందా? లేదు అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ అవుతుంది. సో అలా చూసుకోవాలి కంపల్సరీ. ఇలా ఎందుకు అంటున్నాను అంటే కొన్ని పదాలు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంబ్రెల్లా ఉన్నది, యూనిటీ ఉన్నది. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ యూ ఉంది కదా, యూ ఉంది కదా, ఇక్కడ కూడా యూ ఉంది కదా అని మనం యాన్ పెట్టొద్దు. దాన్ని తెలుగులో రాసుకోవాలి కంపల్సరీ. ఆ పదాన్ని తెలుగులో రాసి చూసుకోండి, మీకు ఈ బిట్ కన్ఫ్యూజ్ అవ్వదు, కరెక్ట్ ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసి వస్తారు. సో అది అక్కడ జరిగేటువంటిది. రైట్, ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాము, టైం వేస్ట్ చేయొద్దు. రైట్, గమనించండి. హీ ఈజ్ ఆనెస్ట్ బాయ్, ఇక్కడ హెచ్ సైలెంట్, సో ఇది, సో అక్కడ ఏమవుతుంది? యాన్ అవుతుంది. షీ బాట్ అంబ్రెల్లా, చెప్పాను కదా తెలుగులో రాసుకోవాలి. అమ్ అంటే ఇందులో ఉంది, సో యాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. షీ బాట్ యాన్ అంబ్రెల్లా. టైగర్, తెలుగులో రాసుకోండి, ఏం కాదు. టైగర్, టై ఇందులో ఉందా? లేదు అంటే ఏ ఆన్సర్. హీ ఈజ్ డాష్ ఎమ్మెల్యే, ఎం, సో ఏ అనేటువంటిది ఇందులో ఉంది కాబట్టి యాన్ ఉపయోగించాలి. ఓకే, హీ ఈజ్ యాన్ ఎమ్మెల్యే. యూనివర్సిటీ, గమనించండి, యూ ఉంది కదా అని యాన్ పెట్టొద్దు, దాన్ని తెలుగులో రాసుకోవాలనుకున్నాం కదా. యూనివర్సిటీ ఇలా ఉంటుంది. యూ ఇందులో ఉంటుందా? ఉండదు కాబట్టి అక్కడ ఏమొస్తుంది? ఏ. షీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్. అవర్ అంటే ఇక్కడ హెచ్ సైలెంట్ ఉంటే ఏమవుతుంది? యాన్ అవుతుంది. సో యాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపిల్ ఆ అనేటువంటిది ఇందులో ఉంది కదా, సో యాన్ కరెక్ట్ ఆన్సర్. హీ ఏట్ యాన్ యాపిల్. షీ ఈజ్, గమనించండి, యూరోపియన్, ఈ ఉంది కదా అని యాన్ పెట్టొద్దు, తెలుగులో రాయాలి. యూరోపియన్, యూ వచ్చింది అంటే అది ఇందులో ఉందా? లేదు అంటే ఇక్కడ ఏ వస్తుంది. షీ ఈజ్ ఏ యూరోపియన్ సిటిజన్. ఐ నీడ్ పెన్, పే అందులో ఉందా? లేదు అంటే ఇదేమవుతుంది? ఏ ఆన్సర్ అవుతుంది. ఐ నీడ్ ఎ పెన్. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ ఆఫీసర్, హెచ్ సైలెంట్. సో తర్వాత ఉన్నటువంటిది ఏంటిది? ఓ అంటే ఆనెస్ట్. ఓకే, ఆ సౌండ్తో వస్తుంది, సో యాన్. నెక్స్ట్, షీ హ్యాస్ డాష్ 1 రూపీ కాయిన్. ఇక్కడ గమనించండి, ఓవెల్ సౌండ్ ఉంది అంటే యాన్ రావాలి, బట్ రాదు. దాన్ని తెలుగులో రాయండి. 1 ఏముంది? వా సౌండ్ ఉంది. వా సౌండ్ ఇందులో ఉందా? లేదు అంటే అక్కడ ఏం రాదు? యాన్ అనేటువంటిది రాదు. సో ఏ. షీ హ్యాస్ ఏ 1 రూపీ కాయిన్. నెక్స్ట్, 12th one, హీ ఈజ్ డాష్ ఇంజనీర్. తెలుగులో రాయండి, తెలుగులో కంపల్సరీ రాసుకోవాలి. దేనికంటే ఓవెల్స్ మీద మన ఆర్టికల్ మీద బిట్ అడిగినప్పుడు. ఇమ్ అనేటువంటిది ఇందులో ఉంది కదా, సో యాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఐ సా ఆల్, సో ఇక్కడ ఓ ఉంది, అదే సౌండ్ పలుకుతుంది? ఆ సౌండ్ అంటే మనం ఏం రాయాలి? యాన్ రాయాలి, సో యాన్. షీజ్ ఎయిర్, ఇక్కడ హెచ్ సైలెంట్, సో ఈ అంటే ఈ సౌండ్ పలుకుతుంది. రైట్, సో యాన్. నెక్స్ట్, యూజ్ఫుల్, యూ ఉంది కానీ యాన్ రాదు, ఎందుకంటే తెలుగులో రాసుకోండి. యూ ఈ విధంగా, యూజ్. సో ఇక్కడ గమనించండి, యూ ఉంది. యూ ఇందులో ఉందా? లేదు, సో ఏ. సో ఈ విధంగా మనం ఆర్టికల్ అనే టాపిక్ మీద కనుక బిట్ అడిగితే అక్కడ ఏనా యానా అనే కన్ఫ్యూజన్ ఉంటే కంపల్సరీ ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలి. తెలుగులో గనక ఆ నుంచి అమహ వరకు గనక అక్కడ సౌండ్ గనక వచ్చినట్లయితే అది ఓవెల్ సౌండ్ అవుతుంది. సో ఓవెల్ సౌండ్ అయినప్పుడు యాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని బిట్స్ చూద్దాము. ఎంబీఏ, హీ ఈజ్ డాష్ ఎంబీఏ, ఏం గమనించండి. రైట్, సో ఇందులో ఉంది అంటే యాన్. సో ఈ లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఛానల్లో ప్రతి టాపిక్ మీద, గ్రామర్కు సంబంధించిన ప్రతి టాపిక్ మీద ఇంతే ఈజీగా
లాజిక్స్ తోటి వీడియోలు కలవు. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ ఉన్నటువంటి గ్రూప్లో షేర్ చేయగలరు. అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు. ఈ పీడిఎఫ్ మొత్తం కావాలి అనుకుంటే పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ను ప్రొవైడ్ చేస్తాను. షీ బాట్ ఆరెంజ్ ఆ సౌండ్, సో అది ఇందులో ఉన్నది. సో హానెస్ట్, ఇక్కడ ఆనెస్ట్ హెచ్ సైలెంట్, ఇంత ఈజీ లాజికల్గా మనం వెళ్తే. లేదంటే ఇప్పుడు గమనించండి, ఈ లాజిక్ కనుక మనం ఫాలో అయి ఉండకపోతే ఎక్కడెక్కడ బిట్టు తప్పు చేసామో తెలుసా? చేసేవాళ్ళమో నేను చెప్తా చూడండి. మనం ఎక్కడెక్కడ బిట్టు తప్పు చేసేవాళ్ళం అంటే గమనించండి. ఇగో ఇక్కడ ఏం పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఉండేది మనకు. అదేవిధంగా గమనించండి, ఇక్కడ ఏం పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఉండేది. సో అంటే ఇటువంటి బిట్స్ దగ్గర మనకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం లాజిక్ కాబట్టి డైరెక్ట్గా ఓ ఉంది కదా, అది ఎం ఉంది కదా, అది ఓవెల్ సౌండ్ కాదు కదా అని మనం ఏం చేసేవాళ్ళం, ఇది పెట్టేవాళ్ళం. సో అదనమాట. అందుకే ఏ టాపిక్ నేర్చుకున్నా ఈజీగా మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఐ మ్యాట్ డాష్ గర్ల్ ఎస్టర్డే. సో గర్ల్ అనేటువంటిది ఓవెల్ సౌండ్లో ఉందా? లేదు. సో ఏ. ఇట్ వాజ్ అన్కంఫర్టబుల్ డే. మనకు ఏనా యానా అంటే ఓవెల్ అయి ఉండి అక్కడ ఓవెల్ ఉంది. మనకు కన్ఫ్యూజన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇగో ఇలా ఓవెల్ ఉండి అక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా. ఇలా తెలుగు రాసుకోండి. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెటర్కు ఏం సౌండ్ వస్తుంది? సో అంటే ఆ సౌండ్. అంటే ఆ నుంచి అమ్హా దాకా కాబట్టి యాన్. రైట్. ఎటువంటి సందేహం లేకుండా మీరు పెట్టవచ్చు. సో ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోగలరు. డాక్టర్ ఉన్నాడు. హీ ఈజ్ డాష్ డాక్టర్. డి అనేటువంటిది ఓవెల్ సౌండ్. మనకు ఇవి ఉన్నప్పుడు మాత్రమే తెలుగులో రాసుకోవాలి. ఇవి లేకుండా ఉంటే తెలుగులో రాయాల్సిన అవసరం లేదు. డాక్టర్ కాబట్టి డైరెక్ట్ ఏ. షీ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ ఉంది కదా. సో ఇక్కడ ఐ ఉంది కాబట్టి రాసిన నేను. సో షీ ఈజ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్, ఎరేజర్ ఏ. సో ఏ కాబట్టి యాన్. యూనిఫార్మ్డ్ యూ. గమనించండి, అదే మనకు ఈ లాజిక్ తెలియకపోతే ఇక్కడ యాన్ టిక్ చేస్తాం మనం, కానీ యాన్ ఆన్సర్ కాదు. ఇలా తెలుగులో రాసుకుంటే యూ. ఇందులో ఉందా? లేదు. ఆ నుంచి అమ్మ. సో ఇక్కడ ఏ. ఆర్టిస్ట్ తెలుగులో రాసుకుంటే అయిపోయాయి. సో అనేటువంటిది ఉంది కాబట్టి యాన్. ఐ సా ఎలిఫెంట్ ఈ ఉన్నది. ఎలిఫెంట్ ఏ. రైట్. ఎలిఫెంట్ కాబట్టి ఏమవుతుంది? యాన్ అవుతుంది. నెక్స్ట్, హోటల్. సో ఇక్కడ హెచ్. రైట్. హెచ్ పలుకుతుంది, సైలెంట్ కాదు ఇక్కడ. సో ఏమొస్తుంది మనకు? ఇలా హో వస్తుంది. సో అది ఓవెల్ సౌండ్ ఇక్కడ ఇవ్వట్లేదు. హెచ్ సైలెంట్ కాదు కాబట్టి ఏ. షీ ఈజ్ డాష్ హానరబుల్ పర్సన్. ఆనరబుల్ హెచ్ సైలెంట్. సో ఓ అంటే యాన్ అవుతుంది. ఆనరబుల్. రైట్. షీ ఈజ్ యూనిక్. గుర్తుపెట్టుకోండి, ఇదే మనం తప్పు చేసేది. యూ. సో ఏ. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. మిగతాయి కావాలనుకునే వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉన్నటువంటి గ్రూప్లో వీడియోను తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.